రెడ్ బిగ్ టీవీ డిజిటల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. భారత్ పాకిస్తాన్కి చుక్కలు చూపిస్తుందని చెప్పొచ్చు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏదైతే ఉగ్రదాడిని హతమార్చినటువంటి నేపథ్యంలో భారత్ ఏదైతే ఆపరేషన్ సింధూర్ చేపట్టిందో దాని తర్వాత పాకిస్తాన్కి ఒకదాని వెనుక ఒకటి చుక్కెదురవుతున్నట్లని కనిపిస్తోంది. గజగజ వణికిపోతున్నట్లుగా తెలుస్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్ బ్రేకింగ్ మనకు అందుతోంది. పాకిస్తాన్లో వరుసగా డ్రోన్ దాడులు అయితే కొనసాగుతున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. మొత్తం 12 డ్రోన్స్తో 9 చోట్ల దాడి జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. మరి ఎటువైపు నుంచి డ్రోన్స్ అనేవి వస్తున్నాయనేది మాత్రం మనకి ఐడియా లేదు. కానీ బట్ ఎక్కడైతే ఆ 12 చోట్ల ఒకసారి చూద్దాము. లాహోర్, కరాచీ, రావల్పిండి, గుజ్రాన్వాలా, చెక్వాల్, బహవల్పూర్, మియానో, చోర్ ఏరియాల్లో మొత్తం 9 చోట్ల 12 డ్రోన్స్తో దాడి జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. సో ప్రజెంట్ అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత కశ్మీర్లో కాల్పులకు తెగబడుతున్నాయి పాకిస్తాన్ ఆర్మీ సిబ్బంది. అయితే పాకిస్తాన్ ఆర్మీని ఒకవైపు మన ఇండియా ఎదుర్కొంటూనే మరోవైపు ఉగ్రవాదుల స్థావరాలపై కూడా పాకిస్తాన్లోని ఉగ్రవాదుల స్థావరాలపై ఇండియన్ ఆర్మీ దాడి చేస్తోంది. సో దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అందుతున్నాయి మనకు. పాకిస్తాన్లో వరుసగా డ్రోన్ దాడులు అయితే కొనసాగుతున్నాయి. మరి ఉగ్రవాదుల స్థావరాలపై ఒకవైపు దాడి జరుగుతూ ఉంది. కశ్మీర్లో ఒకవైపు పాకిస్తాన్ కూడా దాడి చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి డ్రోన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మాత్రం ఇంకా పాక్ వెల్లడించలేదు. సో ప్రజెంట్ దీనికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. శివ, చూస్తున్నాం కదా 9 చోట్ల డ్రోన్స్ అయితే తిరుగుతూ ఉన్నాయి ఒకవైపు. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రైట్, చూస్తున్నాం కదా మొత్తం 12 చోట్ల రైట్ మనం చూస్తున్నాం 12 డ్రోన్స్ ఒక్కసారిగా 9 చోట్ల దాడులు అయితే జరుగుతున్నాయి. ఈ దాడుల నేపథ్యంలో మరి ఈ దాడులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, డ్రోన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మాత్రం పాకిస్తాన్ ఇంకా వెల్లడించలేదు. బట్ ఒకదాని తర్వాత ఒకటి ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్పై అనేక రకాలుగా మనం చూస్తూ ఉన్నాము. ఊహించినట్లే పాకిస్తాన్పై భారత్ యుద్ధానికి దిగింది, వైమానిక దాడులు కూడా సాగించింది. అయితే ఆపరేషన్ సింధూర్ మిషన్ చేపట్టింది. బుధవారం తెల్లవారుజామున ఈ దాడులకు దిగింది. దీని తర్వాత శత్రు దేశానికి ఊపిరి సల్పనివ్వకుండా ఏకధాటిగా మిస్సైళ్లను కూడా సంధించింది. పహల్గాం ప్రతీకారం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో కిందటి నెల ఏదైతే జరిగినటువంటి ఉగ్రవాదులు నరమేధానికి ప్రతీకారమే యుద్ధం సాగినట్లుగా తెలిసింది మనకి. సో ప్రజెంట్ ఈ ఘాతుకానికి పాకిస్తాన్ కారణమంటూ మొదటి నుంచి భారత్ చెప్పినట్లుగానే ఇప్పుడు పాకిస్తాన్పై నిన్న జరిగినటువంటి మిస్సైల్ దాడి, దానికి సంబంధించి మనం దాని తర్వాత చూస్తున్నాం పాకిస్తాన్ గజగజ వణికిపోతున్నటువంటి పరిస్థితి. సో ప్రజెంట్ అయితే డ్రోన్స్ అయితే దాడులు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు. శివ, చూస్తున్నాం కదా 12 డ్రోన్స్ 9 చోట్ల దాడులు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. అంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? పాకిస్తాన్ దీనికి సంబంధించి ఏదైనా వెల్లడించిందా? రైట్, ప్రధానంగా చూసుకుంటే పెహల్గాంలో దాడి జరిగిన తర్వాత, ఉగ్రవాదుల దాడి జరిగిన తర్వాత భారత్ అలాగే అక్కడ సొంత దేశంలో ఉన్న వివిధ ఉగ్రవాద సంస్థల నుంచి ప్రతిదినం కూడా వారి నుంచి ఏదో ఒక విధంగా దాడులను ఎదుర్కొంటూ ఉంది పాకిస్తాన్. దానిలో భాగంగా ఇప్పుడు ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన తర్వాత ఇటు ఒకవైపు భారత్ డ్రోన్స్ ద్వారా దాడి చేస్తూ ఉంది, మరోవైపు అక్కడ ఉన్న బిఎల్ఏ కానీ టీపీటీ అంటే తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ కానీ బలూచ్ లిబరేషన్ ఆర్మీ కానీ వారు కూడా దాడి చేస్తూ ఉన్నారు. అంటే ఎవరు దాడి చేస్తున్నారో తెలుసుకోలేని సిచ్యువేషన్లో అయితే ప్రజెంట్ పాకిస్తాన్ ఉంది. మరోవైపు ఇటు మొత్తం 12 డ్రోన్స్తో కూడా దాడులు జరిగాయి. అంటే పాకిస్తాన్లో వరుసగా ఈ డ్రోన్స్ దాడి అనేది కొనసాగుతుంది. అంటే ఎవరు దాడి చేస్తారని, భారత్ దాడి చేసిందా లేకపోతే ఇక్కడున్న ఉగ్రవాద సంస్థలు ఎవరైతే మొదటి నుంచి ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ పాకిస్తాన్ అని టార్గెట్గా చేసుకుని దాడులు చేస్తున్నారు, వారు చేస్తున్నారా అనే దానిపై మాత్రం ఇంకా వారి దగ్గర ఇంకా కీలక ఆధారాలు అయితే ఏమీ లేవు. కానీ భారతే చేస్తుంది అనేది కూడా ఒక విధంగా వారు భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా ఏదైతే కొన్ని ప్రాంతాల్లో ప్రధానంగా 12 డ్రోన్స్తో 9 చోట్ల ఈ దాడులు జరిగాయి. దాంట్లో లాహోర్ కానీ, కరాచీ, రావల్పిండి, ఇతర కొన్ని ప్రధాన నగరాలు ఉన్నాయి. దాంతోపాటు ఇటు రావల్పిండిలోని క్రికెట్ స్టేడియంలో కూడా ప్రధానంగా ఈ దాడి జరిగినట్లు కూడా తెలుస్తుంది. స్థానికంగా ఉన్న పోలీసులందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. మొత్తం డ్రోన్కి సంబంధించిన వివరాలు సేకరిస్తూ ఉన్నారు. అంటే అది ఇండియానికి సంబంధించినదా లేకపోతే ఇక్కడున్న వారు దాడి చేశారా అనేది కోణంలో కూడా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. కానీ నిరంతరం కూడా పాకిస్తాన్ భయంగానే కాలం వెళ్లదీస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఎప్పుడైతే పెహల్గాంలో ఉగ్రవాదులు దాడి జరిపి 26 మంది పర్యాటకులను చంపారో అప్పటి నుంచి కూడా భారత్
డెఫినెట్గా దీనిపై ఉక్కుపాదం మోపుతాము, ప్రతీకార దాడి తీర్చుకుంటామంటూ కూడా ప్రధానంగా ప్రతీకార దాడి ఉంటుందంటూ కూడా భారత ప్రభుత్వం చెప్తోంది. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తామని చెప్తోంది. అప్పటి నుంచి కూడా ప్రతీకార దాడి ఉంటుంది అని చెప్తున్న నేపథ్యంలో ఎప్పుడు దాడి చేస్తుంది అనేది కూడా వారు భయంగానే ఎదురు చూస్తూనే ఉన్నారు. దానిలో భాగంగా అక్కడ యుద్ధం చేయడానికి కూడా వారి దగ్గర సరైన బలం లేకపోవడంతో వారు మిగతా చర్యలను కూడా చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఉగ్రవాద స్థావరాల టార్గెట్గా భారత్ ఆర్మీ అలాగే నేవీ, ఎయిర్ ఫోర్స్ ముగ్గురు కూడా సంయుక్తంగా ఈ ఆపరేషన్ సింధూర్ను నిర్వహించారు. దానిలో సక్సెస్ అయ్యారు. అటు పాకిస్తాన్ మాత్రం మేమే పైచేయి సాధించామనే ఒక అసత్య ప్రచారం అయితే చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే అక్కడ పాకిస్తాన్ ప్రజల ముందు వారు హీరోస్గా చూపించుకునే ప్రయత్నంలో భాగంగా మేమే పైచేయి సాధించాము, ఇటు భారత్పై మేము డ్రోన్స్ అలాగే జెట్స్ను ప్రయోగించి వారికి ఎదురు దెబ్బ తీసామనేది కూడా వారు ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే కనుక 9 డ్రోన్లతో 12 చోట్ల పాకిస్తాన్లో దాడులు చేశారు. మొత్తం దాడులు చేసిన నేపథ్యంలో వారందరూ కూడా ప్రజెంట్ ఈ 12 డ్రోన్స్తో కూడా ఎక్కడెక్కడ దాడులు చేశారనేది కూడా ప్రధానంగా వారు డీటెయిల్గా వివరించారు. ఇక ఆ ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అక్కడున్న ప్రాంతాల్లో ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా డ్రోన్స్ సౌండ్ విని భయంతో బయటకు పరుగులు తీశారు. ఒకవైపు ఇంట్లో ఉండలేరు, మరోవైపు రోడ్ల మీద కూడా ఉండలేని సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ ఉంది. ఒకవేళ బయట ఉంటే ఎక్కడొచ్చి ఎవరు దాడులు చేస్తారో, ఎవరు బాంబు దాడులు చేస్తారో, మోటార్ దాడులు కానీ డ్రోన్స్ దాడి కానీ ఎవరు ఎటువైపు నుంచి చేస్తారో, ఒకవైపు భారత్ దాడి చేస్తుంది, మరోవైపు సొంత దేశంలో అంతర్యుద్ధం కొనసాగుతుంది. ఎవరు ఎటువైపు నుంచి దాడి చేస్తారో తెలియని సిచ్యువేషన్లో అయోమయంలో కూడా అక్కడున్న పాకిస్తాన్ ప్రజలు ఉన్నారు, ప్రభుత్వం ఉంది, ఆర్మీ కూడా అదే సిచ్యువేషన్లో ప్రజెంట్ ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ డ్రోన్ల వర్షం వల్ల కూడా ఏదైతే డ్రోన్లు వర్షం కురిపిస్తూ ఉన్నారో ఈ డ్రోన్ల దాడి వల్ల ఎక్కడ వెళ్ళి డ్రోన్ ఎవరి మీద పడుతుంది, ఎవరికి ప్రాణ నష్టం జరుగుతుంది, ఎంత ప్రాణ నష్టం జరుగుతుంది అని కూడా లెక్క వేయడానికి, అంచనా వేయడానికి కూడా వారికి భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే భారత్ ఎటు నుంచి ఎటువైపు దాడి చేస్తుంది, ఇక్కడ ఉన్న వారు ఎవరైనా దాడి చేస్తారు అనేది కూడా వారు పసిగట్టలేని సిచ్యువేషన్లో ఉన్నారు. ఇక పాకిస్తాన్ మాత్రం ప్రజెంట్ అయితే ప్రతీకార దాడికి సిద్ధమవుతుంది. దానిలో భాగంగానే ఈ ఉగ్ర స్థావరాలపై దాడి చేసిన తర్వాత సామాన్య ప్రజలను టార్గెట్గా చేసుకుని జమ్మూ కాశ్మీర్లో ఒక దర్గా దీనిపైన సిక్కు సంబంధించిన మందిరానిపైన దాడి చేసిన గురుద్వారా మీద దాడి చేసిన నేపథ్యంలో దానిలో 13 మంది చనిపోయారు, 59 మందికి గాయాలైనట్టు కూడా తెలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దాన్ని దృష్టిలో ఉంచుకుని అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు ఇటు పూంచ్, రాజౌరి, ఇతర యూరి సెక్టర్లో ఉన్న ప్రజలందరూ కూడా వేరే ప్రాంతాలకు తరలించి బంకర్లలో వారిని ప్రజెంట్ వారికి ఆశ్రయం కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఇక్కడ పాకిస్తాన్ మాత్రం నిరంతరం ఎటువైపు నుంచి ఏ డ్రోన్ వస్తుంది, ఎవరు దాడి చేస్తున్నారని కూడా వాళ్ళు కనిపెట్టలేని సిచ్యువేషన్లో అయితే కనిపిస్తూ ఉన్నారు. మరోవైపు సైనిక వాహనంపై దాడి చేసిన నేపథ్యంలో ఈ బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడి చేసింది. దాంట్లో 12 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇలాగ ఏదో ఒక వైపు నుంచి సొంత దేశం వాళ్ళు, ఇటు బయట దేశమైన భారతదేశం వారు ఎటు నుంచి ఎటు దాడి చేస్తారనేది కూడా అదే సిచ్యువేషన్లో తెలియని సిచ్యువేషన్లో వారైతే ప్రజెంట్ ఉన్నారు. ఇటు ఆర్మీకి సంబంధించిన చీఫ్ కనిపించడం లేదు, మరోవైపు ఇతర కొంతమంది ఈ యుద్ధానికి భారత యుద్ధం అంటేనే భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు కూడా సహకరించిన సిచ్యువేషన్ ఉంది. వీటన్నిటి మధ్య కూడా వారు ఏదో ఒక విధంగా మేము ప్రతిదాడి తీర్చుకుంటాం, ప్రతిదాడి చేస్తామని చెప్తున్నారు. ఏదైతే ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన నేపథ్యంలో 100 మంది చనిపోయారనేది కూడా భారత ప్రభుత్వం చెప్తుంది. కానీ వారు మాత్రం అసత్య ప్రచారం చేస్తూ సామాన్య ప్రజలు 26 మంది చనిపోయారు, దానికి ధీటుగా బదులిస్తామంటూ వారు చెప్తున్నారు. అంటే వారు ఏదైతే పాకిస్తాన్ పైన ఉగ్రద స్థావరాలపై దాడి చేసిన నేపథ్యంలో ఇటు జమ్మూ కాశ్మీర్ ప్రజలపైన దాడి చేశారు. ఏదైతే సైన్యం దాడులు చేసిన నేపథ్యంలో 13 మంది చనిపోయారు, అనేక మంది గాయాల పాలయ్యారు. కానీ దీన్ని ప్రధానంగా చూసుకుంటే అంతర్జాతీయ చట్టం ఉల్లంఘించినట్లుగా అవుతుంది సాధారణ పౌరులపైన. అంటే ఒక యుద్ధం కానీ ఒక 2 దేశాల మధ్య యుద్ధం జరిగితే మాత్రం దాడి జరిగితే సాధారణ ప్రజలను టార్గెట్గా చేసుకుని దాడి ఉండకూడదు. ఎవరైతే టార్గెట్ ఫిక్స్ చేసుకుని ఎవరైతే ముందు దాడులు చేశారో దానికి సంబంధించి మాత్రం అంటే వీరు ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసుకుని వారు దాడులు చేశారు కాబట్టి వారు కూడా చేస్తే సైన్యం పైన సరిహద్దుల్లో మొదటి నుంచి కూడా కవింపు చర్యలకు పాల్పడుతూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మరీ కాల్పులు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఏదైతే జమ్మూ కాశ్మీర్లో సాధారణ ప్రజలను వారిపై దాడి చేసి వారి మరణాలకు కారణమైన పాకిస్తాన్ సైన్యం ఏదైతే ఉందో వారు ఈ అంతర్జాతీయ చట్టాలు ఏవైతే ఉంటాయో ఉల్లంఘించినట్టు కూడా ప్రధానంగా అందరూ నిపుణులు భావిస్తూ ఉన్నారు. దీనికి సమాధానం ఎక్కడ చెప్పాల్సి వస్తుందనే భయంతోనే మాకు సంబంధించిన 26 మంది సాధారణ ప్రజలు కూడా చనిపోయారు, దానిలో చిన్నపిల్లలు ఉన్నారనే ఒక అసత్య ప్రచారాన్ని తెర మీదకి తీసుకొచ్చి ప్రపంచం ముందు భారత్పై వ్యతిరేకత వ్యక్తపరిచేలా చేయాలని కూడా వారు భావిస్తున్నారు. దానికి సంబంధించి పాకిస్తాన్ మీడియాలో కూడా కథనాలు వెల్లడయ్యేలా చూస్తున్నారు, దానికి సంబంధించి కథనాలు ప్రచురిస్తూ ఉన్నారని కూడా ప్రధానంగా అందరూ భావిస్తున్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా పాకిస్తాన్ అనేది మాత్రం ఇప్పుడు ఇబ్బందికర సిచ్యువేషన్ ఎదుర్కొంటుంది అనేది కూడా ప్రపంచమంతా చూస్తూ ఉంది. దానికి సంబంధించి ఉగ్రవాదులు చనిపోతే ఆర్మీ వెళ్ళడం ఏంటి అనేది కూడా అందరూ కూడా
ఆశ్చర్యపోతున్నారు. దానికి సంబంధించి అందరూ కూడా తీవ్ర విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సాధారణ ప్రజలు లేకపోతే ఆర్మీకి సంబంధించిన ఎవరైనా చనిపోతే వెళ్ళి వారికి నివాళులు అర్పించడం కానీ అంత్యక్రియలు పాల్గొనడం కానీ చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు ఒక ఉగ్రవాద స్థావరాల్లో దాడి చేసే నేపథ్యంలో ఉగ్రవాదులు చనిపోతే వీరందరూ ఆర్మీకి సంబంధించిన ఉన్నత స్థాయి అధికారులందరూ కూడా లైన్ పెట్టి పెద్ద మొత్తంలో అక్కడికి వెళ్ళి అంత్యక్రియలో పాల్గొనడం, పరామర్శించడం, హాస్పిటల్కి వెళ్ళడం, ఇదంతా కూడా ఎంతవరకు సమంజసము, ఇది కరెక్ట్ కాదు కదా అనేది అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదుల వెనుక ఎవరున్నారనేది దీన్ని బట్టి అర్థమవుతుంది, ఇక్కడ జరుగుతున్న పరిణామాలు బట్టి అంటూ కూడా అందరూ భావిస్తున్నారు. అంటే మొదటి నుంచి కూడా పాకిస్తాన్ తెర వెనుకొండి ఉగ్రవాదులతో దాడులు చేపిస్తుందనేది కూడా అందరూ భావిస్తున్నారు. దాన్ని అధికారికంగా నిరూపితం అవడానికి వారే కారణమయ్యారు. ఏదైతే అంత్యక్రియలో పాల్గొని ఆర్మీకి సంబంధించిన సైనికులందరూ కూడా వారి శవపేటికలు మోసుకెళ్లే టైంలో కానీ, ఆసుపత్రిలో ఉన్న సందర్భంలో కానీ, వారి కుటుంబ సభ్యులు పరామర్శించడం కానీ, వారందరిని పట్టుకుని ఏడవటం కానీ, ఇదంతా కూడా సోషల్ మీడియాలో ఈ విజువల్స్ అన్ని కూడా వీడియోలన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. దీని ద్వారా ప్రపంచమంతా కూడా చూసి పాకిస్తాన్పై విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే పాకిస్తాన్ మాత్రం అష్టదిగ్బంధనంలో, అంటే భారత ప్రభుత్వం భారత్ అష్టదిగ్బంధనంలో పెట్టి పాకిస్తాన్ దెబ్బ కొడుతుంది అనేది కూడా అందరూ భావిస్తున్నారు. దానిలో భాగంగానే భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాల వల్ల ఆర్థికంగా కుదేలైంది. వాణిజ్యపరంగా, దౌత్యపరంగా మరోవైపు భారత గగనతలంపై విమాన రాకపోకలు ఆపేయడం కానీ, తర్వాత ఇతర దేశాలు కూడా వారి గగనతలంపైకి పాకిస్తాన్ విమానాల్లో రాకపోకలు నిలిపేయడం ద్వారా రోజుకు 400 విమానాలు తిరిగే పాకిస్తాన్లో 20 విమానాలకి పరిమితమయ్యాయి. అది కూడా మళ్ళీ ఇప్పుడు ఈరోజు కూడా డ్రోన్స్తో అటాక్ జరిగిన నేపథ్యంలో ఒక ఎయిర్పోర్ట్ మీద ఆ సమీపంలో ఉన్న 3 ఎయిర్పోర్ట్ కూడా మూసేసిన నేపథ్యంలో ఆ 20 విమానాలు కూడా తిరుగుతాయా లేదా అనేది కూడా కొంచెం సంకోచంగానే ఉంది. ఈ నేపథ్యంలోనే రోజుకు తిరిగే 20 విమానాల వల్ల రోజుకి $5,000 ఇన్కమ్ అనేది వస్తుంది. అది కూడా ఇప్పుడు రాని పరిస్థితి కనిపిస్తుంది. దాని ద్వారా నిత్యావసర ధరలు పెరిగిపోవడం, సాధారణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడం, ఆ సాధారణ ప్రజలందరూ కూడా ప్రభుత్వం పైన వ్యతిరేకత వ్యక్తం చేయడం, ఇదంతా కూడా జరుగుతోంది. ఇదన్నీ కూడా తట్టుకోలేకే భారత్ పైన వారు దాడులు చేయడానికి సిద్ధమయ్యారు. దానిలో భాగంగానే సాధారణ ప్రజలను టార్గెట్ చేసుకుని దాడులు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ భారత్ మాత్రం ఈ ఆపరేషన్ సింధూర్ మాత్రం విరమించుకోలేదు. ఇది కొనసాగుతూ ఉంటుంది, దాడులు కొనసాగుతూ ఉంటాయి అనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. 21 ఉగ్ర స్థావరాల్లో 9 స్థావరాలపై దాడి చేస్తారు. ఇంకా మిగిలిన 12 స్థావరాలపై కూడా త్వరలోనే టార్గెట్ ఫిక్స్ చేసి దాడి చేసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు పాకిస్తాన్పై డ్రోన్ల వర్షం అయితే కురుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సౌమ్య. రైట్, చూస్తున్నాం కదా, మొత్తం 12 డ్రోన్స్తో 9 చోట్ల దాడి అయితే జరుగుతోంది పాకిస్తాన్లో. మనం క్రికెట్ స్టేడియంకి సంబంధించి చూస్తున్నాం విజువల్స్. అక్కడ కూడా డ్రోన్ దాడి కనిపిస్తోంది. డ్రోన్ అని స్టేడియం చుట్టూ డ్రోన్ తిరుగుతున్నట్లుగా మనకి విజువల్స్లో తెలుస్తోంది. జనాలు అక్కడ భయాందోళనకు గురవుతూ ఉన్నారు. అక్కడ ఎంతోమంది ప్రజలు కూడా ప్రాణభయంతో పరిగెత్తుతున్నటువంటి సిచ్యువేషన్ మనం విజువల్స్లో మనకు కనిపిస్తోంది. ప్రజెంట్ అయితే క్రికెట్ స్టేడియం దగ్గర చూస్తూ ఉన్నాం మనము. డ్రోన్ విజువల్స్ కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ గుజరాన్వాలా అలాగే మియానో చోర్ ఏరియాలో కూడా ప్రజెంట్ అక్కడ ఘోరమైనటువంటి దాడి జరుగుతోంది. పాక్ దీనికి సంబంధించి వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఒకవైపు సరిహద్దుల్లో భారత్కి పాక్కి యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీని ఎదుర్కొంటూనే ఇండియా దీనికి సంబంధించి పాక్లోని ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ అయితే ప్రజెంట్ దాడి అయితే చేస్తోంది. ఇటు ఆపరేషన్ సింధూర్ తర్వాత కశ్మీర్లో కూడా ఒకవైపు పాకిస్తాన్ ఆర్మీ కాల్పులకు తెగబడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు పాకిస్తాన్లో డ్రోన్లు తిరగటం పట్ల పాకిస్తాన్ ప్రజలైతే భయాందోళనకు గురవుతున్నారు. పాకిస్తాన్ ఆర్మీకి ఎటు తోచని పరిస్థితిలో అయితే చిక్కుకుంది ప్రజెంట్. పాకిస్తాన్కి ఈ ఘటన తర్వాత ఏదైతే ఉగ్రవాదులు అమాయకులని చంపిన తర్వాత చుక్కలు చూపిస్తోందని చెప్పొచ్చు. ఇటు ఒకవైపు ఇండియా ఆర్మీ, అటువైపు బలూచిస్తాన్ కూడా వాళ్ళ దేశం కోసం ప్రత్యేకంగా పోరాటం చేస్తూ ఉంది. దీనికి సంబంధించి మనం వార్తలు కూడా ప్లే చేసాం. ప్రజెంట్ అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్కి ఎటు తోచని స్థితిలో అయితే పడిపోయిందని చెప్పొచ్చు. పాకిస్తాన్లో వరుసగా ప్రజెంట్ కొనసాగుతున్నాయి. డ్రోన్కి సంబంధించి విజువల్స్ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే 12 డ్రోన్స్తో 9 చోట్ల దాడి జరుగుతున్నట్లు పాక్ వెల్లడిస్తోంది. खुशहाल वाले को भी कि ये फिर रहा है, इधर फिर रहा है।